హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు డైట్ ఎలా చేస్తున్నారు ఏంటనేది కామెంట్ చేయండి. మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మరిన్ని వీడియోలు నాకు చేయాలనిపిస్తుంది అనమాట. ఈరోజు శుక్రవారం కదండి, ఇంకా అందుకే స్నానం చేయకుండా ఇంకేం పని చేయను అనమాట. స్నానం చేసి పూజ అయిపోయిన తర్వాత ఇంకా వాటర్ అయితే తాగుతున్నాను. నార్మల్ హాట్ వాటర్ అయితే తీసుకున్నాను, థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకొని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కాఫీ కానీ టీ కానీ తీసుకుంటానమాట. ఎందుకంటే కొద్దిగా లేట్ అయిపోతుంది అనమాట. ఈరోజు శుక్రవారం కదా, మనం తినేసరికి కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి కాఫీ కానీ టీ కానీ తీసుకుంటాను. అది షుగర్ యాడ్ చేయకుండా తీసుకుంటానమాట. అది కూడా మీకు చూపిస్తాను. ఈరోజు పూజ అయ్యేసరికి పిల్లలు వెళ్ళి అంత అయ్యేసరికి అనమాట 8:30, 9 అయిపోయిందనమాట. అందుకే ఈరోజు తొందరగా ఇంక మీకు చూపించాలనేసి వీడియో అయితే చేస్తూ ఉన్నాను. ఇంక ఇంట్లో పని ఎక్కడ పని అక్కడే ఉందనమాట. ఇంకా పని అంతా మీకు చేసిన తర్వాత నేనైతే ఫుడ్ అయితే తింటాను. ఫుడ్ తినేది కూడా మీకు ఈరోజు లేట్ అయిపోతుంది అనుకుంటా, కానీ మీరైతే 9కి అయితే తినేసేయండి. ఈరోజు మా ఇంట్లో అమ్మవారికి అయితే పూజ అయితే చేసుకున్నాను. శుక్రవారం కదా, శుక్రవారం అమ్మవారికి పూజ చేసుకుంటాను. బుధవారం అయ్యప్ప స్వామికి పూజ అయితే చేసుకుంటాను. శనివారం వెంకటేశ్వర స్వామికి అయితే పూజ అయితే చేసుకుంటాను. నాకు తెలిసిన మట్టుగా ఏదైనా ప్రసాదం పెట్టి, ఫ్రూట్స్ అయితే పెట్టి, దీపాలు వెలిగించి, కొబ్బరికాయ అయితే కొడతాను. ఈ 3 రోజులు కొట్టి హారతి ఇచ్చేసి దేవుడికి అయితే చక్కగా పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పని అనమాట. ఇంకా పిల్లలకి లంచ్ రెడీ చేయడం కానీ, లేదంటే ఇంట్లో పని చేయడం కానీ, నేను ఫుడ్ తినడం కానీ, ఫుడ్ వండుకోవడం కానీ అంతా నెక్స్ట్ అనమాట. పూజ అయిపోయిన తర్వాత ఇంకా వీడియో అయితే స్టార్ట్ అయితే చేశాను అనమాట. పిల్లలకి ఈరోజు పులిహోర చేశాను కదా, అదే బాక్సులకి అయితే పెట్టేశాను. ఇంకేం కూర వండలేదనమాట. నా డైట్కి ఏం వండుకోవాలో ఏంటనేది ఆలోచిస్తాను. తర్వాత వచ్చేసి అందుకని ముందైతే మీకు హాట్ వాటర్ అయితే తాగేసాను. థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకొని. ఇది రోజు లేట్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి కాఫీ అయితే తీసుకున్నాను. ఎప్పుడు బ్లాక్ కాఫీ అయితే తాగుతున్నాను కదా, ఇలా ఒకసారి పాలు కూడా వేసేసి కాఫీ తాగుదామనేసి కొద్దిగా తేనె వేసుకున్నాను. కానీ అంటే మనం షుగరు బెల్లం యాడ్ చేసినంత తీపి తనం తెలీదు, మనకు రాదు కదా. ఇంకా కొద్ది చేదుగా ఉందన్నమాట. మీరైతే బ్లాక్ టీ కానీ, లెమన్ టీ కానీ, గ్రీన్ టీ కానీ తీసుకోండి. లేదంటే హాట్ వాటర్ తీసుకొని లెమన్ పిండుకొని చియా సీడ్స్ వాటర్ అయితే తాగేసేయండి. అవి కూడా తాగుతాను. లేట్ అయిపోయింది కాబట్టి ఈరోజు తినేసరికి లేట్ అవుతుంది అనేసి కొద్దిగా కాఫీ తాగేసి అంతసేపు ఈ పని అయితే చేసుకోవచ్చు అనేసి కాఫీ అయితే తాగుతున్నాను. పిల్లలకైతే పులిహోర చేసి పెట్టేశాను కదా, ఇగోండి పులిహోర చేశాను. బాక్సులు అయితే తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు వచ్చేసి మా ఆయన గురించి నా గురించి క్యాబేజీ కర్రీ అయితే వండుతున్నాను. అన్నం వచ్చేసి చెరుమమ్మీ కోసం అన్నం సపరేట్గా తీసాను అనమాట. మిగతా పులిహోర చేసేసాను. ఒక 2 పూట్ల అన్నము పులిహోర తినిపిస్తే బాగోదు కదా అనేసి కొద్దిగా అన్నం కూడా తీసాను అనమాట. మళ్ళీ దాని గురించి చారు కూడా చేయాలి. చారు ఉంటేనే తింటుంది. పప్పు కూరలు అయితే అస్సలు తిందు. ఓన్లీ చారు అనమాట. టమాటా చారు చేస్తేనే తింటుంది. అందుకని మా గురించి అయితే వంట అయితే చేయాలి. కాఫీ అయితే కొద్దిగా చేదుగా అనిపించింది. కొద్దిగా చల్లగా అయిపోయిన తర్వాత గుడి తాగేస్తాననేసి ఇంకా చల్లగా అయిన దాకా వెయిట్ చేశాను అనమాట. ఈ లోపు అయితే కర్రీ అయితే రెడీ చేసుకొని కాఫీ అయితే తాగేసాను. కాఫీ తాగిన తర్వాత మళ్ళీ మనకి చియా సీడ్స్ వాటర్ అయితే తీసుకుంటాను. ఎందుకంటే పొద్దుటి నుండి మనం చియా సీడ్స్ వాటర్ అయితే తాగలేదు కదా, లేట్ అయిపోయిందనేసి ఇప్పుడైతే చియా సీడ్స్ వాటర్లో హాట్ వాటర్ పెట్టుకొని చియా సీడ్స్ వేసుకొని లెమన్ కలుపుకొని తాగేసేయాలన్నమాట. చియా సీడ్స్ ఆల్రెడీ నానబెట్టేసాను. ఇది నానేలోపు కర్రీ అయితే రెడీ చేసేస్తాననేసి నానబెట్టేసి పక్కన పెట్టేశాను. చియా సీడ్స్ వాటర్ అయితే తాగిన లోపు వచ్చేసి మళ్ళీ పాపకైతే అన్నం తినిపించాలి కదా. మళ్ళీ అన్నీ మీకు చూపించాలంటే అవ్వదు కాబట్టి నేను తినేదే చూపిస్తున్నాను. 2 hours అయిపోయిందనమాట. నేను అదే చెప్తున్నాను, 2 hours అయిపోయింది. ఇప్పుడు తాగుతున్నాను కాఫీ. ఆల్రెడీ 7:30కి తాగాలి కదా, 8:30 అయిపోయింది. ఈ చియా సీడ్స్ లెమన్ వేసుకోవడం వల్ల, ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల కొద్దిగా కోల్డ్ అయితే చేసిందనమాట. చియా సీడ్స్ ఇంకా లెమన్ పడని వాళ్ళకి కొద్దిగా కోల్డ్ చేస్తుంది కదా, అలానే నాకు కూడా కొద్ది కోల్డ్ అయితే చేసిందనమాట. కానీ పర్లేదు, కోల్డ్ చేసినా ఇది మనకు సమ్మర్ వచ్చేసింది కదా, ఇంకా వాటర్ అయితే ఎక్కువ తీసుకోవాలి కాబట్టి కోల్డ్ చేసినా కానీ వాటర్ అయితే ఎక్కువ తీసుకోండి. హాట్ వాటర్ తీసుకుంటున్నాను నేను ఎక్కువగా. కూల్ వాటర్ అయితే తీసుకోవట్లేదు అనమాట. ఇంకా ఫ్రిడ్జ్లో కూడా పెట్టట్లేదు. నార్మల్ వాటర్ కూడా నేను కిచెన్లోకి వెళ్ళేసరికి ఈ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో పట్టుకొని ఓవెన్లో పెట్టేస్తాను. 50 seconds, 1 minute అలా పెట్టేసితే హాట్ అయిపోతాయి వాటరు. హాట్ అయిపోయిన తర్వాత వచ్చేసి నేను ఆ వాటర్ అయితే తాగేస్తాను. ఉంటే చియా సీడ్స్ కలుపుకొని తాగేస్తాను ప్రతిసారి.
ఆ గ్లాస్తో మొత్తం నేను సాయంత్రం వరకు ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు తాగేస్తానమాట. 3-4 లీటర్ వాటర్ వరకే తాగేస్తాను. 4-5 లీటర్ అవుతుంది ఒక్కొక్కసారి అనమాట. ఇది మనం 9కి ఫుడ్ తీసుకుంటున్నాం కదా, ఇంకా ఎక్కువ తీసుకుంటాం అనమాట వాటర్. ఆకలి అనిపించేసరి అంతా వాటర్ అయితే తీసుకుంటాను. ఇప్పుడైతే సియా సీడ్స్ లెమన్ కలుపుకొని నీళ్ళు అయితే తాగేసిన తర్వాత మిగతా పని చేసుకుని ఇంకా నా ఫుడ్ ఏం వండుకోవాలా అని ఆలోచిస్తున్నాను అనమాట. అంటే తొందరగా అయిపోతుంది, ఈరోజు లేట్ అయిపోయింది కదా, పని కూడా ఎక్కువ కదా, నాకు ఏది తొందరగా అనిపిస్తుందా అనేసి చేసుకుంటాను అనమాట. ఈలోపు ఈ పని అంతా చేసుకోవాలి, మళ్ళీ లేదంటే పాప పడుకునే టైంకి మొత్తం మళ్ళీ దానికి పడుకోబెట్టాలి, తినిపించి పడుకోబెట్టాలి. తను ఏంటంటే బొమ్మలు చూసుకునే లోపు నేను పని అంతా చేసుకుంటాననేసి ఇంకా పని అంతా చేసుకున్నాను అనమాట. పని చేసుకొని ఇంకా మీకైతే నెక్స్ట్ ఏం వండుకుంటాను ఏంటనేది చూపిస్తాను. ఈరోజు వచ్చేసి మనకి నిన్న రాగిపిండి ఇడ్లీ పెట్టుకున్నాం కదా, ఆ రాగిపిండి ఇడ్లీలో పిండి అయితే మిగిలిందనమాట. ఆ పిండితో దోశలు అయితే వేసుకున్నాను. చక్కగా ఉంటాయండి దోశలు, చాలా బాగుంటాయి. ఇంకా చట్నీ ఏం చేసుకోలేదనమాట. క్యాబేజీ కర్రీ చేశాను కదా, శనగపప్పు టమాటా క్యాబేజీ కర్రీ చేశాను. ఆ కర్రీతో పాటు ఆనియన్ వేసుకొని దోశ అయితే చేసుకున్నాను. ఫస్ట్ దోశ నాకు రాదని చెప్పాను కదా, ఫస్ట్ దోశ పోయిందనమాట. నెక్స్ట్ దోశ కొద్దిగా పెద్దగా వేసుకున్నాను అనమాట. అది కూడా పడేయలేదు, రాని దోశ కూడా ముక్కలు అయిపోయిందా కానీ నేను వేసుకున్నాను. అది తినేద్దాం అనేసి ఆనియన్ దోశ 2 దోశలు తినగానే కడుపు ఫుల్గా నిండిపోయిందనమాట. దాంతోపాటు హాఫ్ కీరా తీసుకున్నాను. ఇంక ఇది ఫుల్గా అయిపోతుంది, మళ్ళీ ఫుల్ కీరా అయితే మళ్ళీ ఫుల్గా అయిపోతుంది కడుపు అనేసి హాఫ్ కీరా తీసుకొని 2 ఆనియన్ దోశ, కొద్దిగా శనగపప్పు క్యాబేజీ కర్రీ. ఈ ఆనియన్ దోశ ఇప్పుడు మన రాగిపిండి దోశలు ఆనియన్ వేసుకున్నాం కదా, చట్నీ కూర ఏం అవసరం లేదనమాట, ఉట్టి అట్లే తినేవచ్చు, చాలా బాగా వచ్చాయి. ఇడ్లీ పిండి మిగిలితే ఇలా ట్రై చేయండి, అట్లు చాలా బాగుంటాయి. నాకు ఈరోజు టైం లేక మరి ఇంకా డైట్ ఫుడ్లో ఏం వండుకోవాలని ఆలోచించి ఇలా అయితే చేసుకున్నాను అనమాట. పని అయ్యేసరికి అంతా అలసిపోయాను. ఇంకా 11-11:30 అయిపోయిందనమాట తినేసరికి. మీరైతే 9కే తినేసేయండి. నాకైతే కొద్దిగా లేట్ అయిపోయింది ఫుడ్ తినేసరికి, అందుకే మీకు చెప్తున్నాను. మీరైతే తొందరగా తినేసేయండి 9కి. నేను ఈరోజు ఇంట్లో పూజ, చిన్న పాప ఉంది కదా, ఆ పాపకు చూసుకోవాలా, పొద్దున్న లేసి పాలు మరగబెట్టి ఇవ్వాలా, పిల్లలకి లంచ్ బాక్సులు కట్టాలా, నా పూజ చేసుకోవాలి. ఇంట్లో పని మనుషులు ఎవరు లేరు, నేనే ఇల్లు తుడిచి మాపేసుకొని అంత సర్దుకొని ఎన్ని పనులు చేసేసరికి ఈ టైం అయిపోయిందనమాట. అందుకే మీకు ముందే తినేయండి అని చెప్తున్నాను. ఇంకా నాకు లేట్ అయింది కాబట్టి మీరు మళ్ళీ లేట్ చేయకండి, 9కి అయితే తినేసేయండి ఫుడ్. మీకు ఇంట్లో కుదరకపోతే ఇంకా 10-10:30కి తీసుకోండి. మరి ఇంకేం చేయలేము, ఇంట్లో కుదరినప్పుడు మనకి ఇంకేం చేయలేము, అందుకని చెప్తున్నాను. సో ఈ రోజుకి వచ్చేసి రాగి దోశ అని చెప్పాను కదా, ఇంకా పిండి మిగిలిందనమాట. సాయంత్రం ఒక దోశ అవుతుంది. క్యాబేజీ ఒకరు కామెంట్ చేశారు, థైరాయిడ్ ఉన్న వాళ్ళు క్యాబేజీ తినొచ్చా అనేసి. కొన్ని థైరాయిడ్ ఉన్న వాళ్ళకు కొంతమంది తినరు, నాకైతే డాక్టర్స్ ఏమీ చెప్పలేదు అది తినకూడదు ఇది తినకూడదు అనేసి. ఏమో కొంతమందికి చెప్తారేమో, నాకైతే అది తిను ఇది తిను ఏం తినకూడదని చెప్పలేదన్నమాట. అందుకే నేను అదేనా మా ఇంట్లో ఎప్పుడో ఒకసారి తీసుకొస్తారనమాట, క్యాబేజీ ఎక్కువ తినమనమాట. ఎప్పుడో నెలకు ఒకసారో 2 వీక్స్కి ఒకసారో తింటాం. ఈరోజు ఒక క్యాబేజీ తీసుకొచ్చారు కదా, ఆ క్యాబేజీ ఒక వీక్లో 2 టైమ్స్ వండాను అనమాట. మొన్న ఒకసారి వండాను, ఈరోజు ఒకసారి వండాను. మొన్న రోటీతో తిన్నాను కదా, అది మీరు చూసి కమెంట్ చేశారు. ఇది వచ్చేసి నేను దోశతో తింటున్నాను, అదేనా కొద్దిగా తీసుకుంటున్నాను. అదేనా ఇప్పుడు తెచ్చామో మళ్ళీ ఇంకెప్పుడో ఈ మంత్లో మళ్ళీ ఇంకా తీసుకురామన్నమాట. నెలకు ఒకసారి 2 సార్లు అయితే తీసుకొస్తే అందులోన మళ్ళీ నాకు వండుకోవాలా అని బద్దకించి కొద్దిగా తినేస్తానమాట. అది తిన్నంత మాత్రాన మనమేమి ఇదైపోము. క్యాబేజీ డైట్లో మంచిదే, క్యాబేజీ కర్రీ, బీరకాయ కర్రీ, సొరకాయ కర్రీ ఇవన్నీ డైట్ కోసం చాలా మంచిదనమాట. సొరకాయ టమాటా, బీరకాయ టమాటా ఇలా కర్రీస్ అయితే లూజ్ కర్రీస్ వండుకొని దోశతో కానీ ఇడ్లీతో తినాలి. రైసు మనం షుగర్ మానేస్తాం కాబట్టి ఆల్మోస్ట్ మనం రోజుకి 30-50 పాయింట్స్ అయితే తగ్గిపోతామన్నమాట. నేను చెప్తున్నాను కదా, ఒక 3 రోజులకి 1 కిలో అయితే తగ్గిపోతాము, చాలా చక్కగా తగ్గిపోవచ్చు. నేనైతే అలానే తగ్గుతానమాట. 3 రోజులకు 1 కిలో తగ్గినట్టు చూపిస్తుంది నా వెయిట్. కొంతమంది ఫాస్ట్గా తగ్గుతారు, కొంతమందికి లేట్గా తగ్గుతారు అనమాట. వాళ్ళు తినే వాటర్ కంటెంట్ బట్టి అనమాట. వాళ్ళు తాగే వాటర్ కంటెంట్ ఫుడ్, ఆయిల్ ఫుడ్, షుగర్ అలాంటివి తీసుకోకపోతే తొందరగా తగ్గుతాం అనమాట. నేనైతే షుగర్ మానేశాను, రైస్ మానేశాను. ఇంకా ఎప్పుడో ఒక వారంలో ఒకసారి బ్రౌన్ రైస్ అనమాట, అందుకని తొందరగా తగ్గుతాం అనమాట. వీక్కి 2 kgs అయితే తగ్గిపోతాము. ఇంకా తిన్నాను కదా, తిన్న తర్వాత ఒక 2:30 అయిందనమాట, లేదు 1:32 అయ్యింది. అప్పుడు వచ్చేసి హాట్ వాటర్లో
మళ్ళీ ఇది సియా సీడ్స్ వేసుకొని తాగుతున్నాను అనమాట. పాప చూసారా నేను తాగుతుంటే వస్తుందనమాట. అందులో సియా సీడ్స్కి మామూలు తాగుతావంటే మామూలు ఉన్నాయి నేను తాగనని చెప్పేస్తుంది. హాయ్ చెప్పంటే హాయ్ చెప్తుంది. తనైతే పడుకొని లేచిపోయింది. పడుకొని లేసేలోపు నేను ఇంకా కిచెన్లో అంతా రెడీ చేసుకొని ఇంకా సియా సీడ్స్ వాటర్ తాగుతుంటే వచ్చిందనమాట. ఇంకా 3 నుండి 4 లోపు జ్యూస్ చేసుకోవాలని చెప్పాను కదా. ఇప్పుడు వచ్చేసి ఫ్రూట్స్ జ్యూస్ అయితే చేసుకుంటున్నాను. ఇందులో డ్రై ఫ్రూట్స్ ఏమీ యాడ్ చేయట్లేదండి. మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే 2-3 రకాల ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి మనకు డ్రై ఫ్రూట్స్ అవసరం లేదు. చూసారు కదా నేను కివి, యాపిల్, దానిమ్మ, ఇంకా కొన్ని ద్రాక్ష, కరివేపాకు, అల్లం వేసుకొని ఇదైతే జ్యూస్ అయితే చేసుకుంటాను. కివి ఉంటుంది కదా, నిమ్మకాయ అవసరం లేదనమాట. ఇంకా చక్కగా పుల్లగా అయిపోతుంది. ఈ జ్యూస్ వచ్చేసి నేను చక్కగా వడకట్టేసాను అనమాట. లేదు అంటే మీరు ఫ్రూట్స్ అలానే తినేస్తాము అంటే తినేసేయండి. జ్యూస్ చేసుకుంటే మన కరివేపాకు, అల్లం వేసుకొని జ్యూస్ చేసుకుంటాం కాబట్టి ఇలా జ్యూస్ చేసుకుంటే చాలా మంచిది కాబట్టి చేసుకున్నాం అనమాట. లేదు మీరు ఫ్రూట్స్ అలా తినేస్తాం అక్క అని అంటే తినేసేయండి. ఫ్రూట్స్ ఎక్కువ తినకండి. ఏదైనా ఇప్పుడు నేను చూపించారు కదా అంత క్వాంటిటీ. యాపిల్లో సగంలో సగం ముక్క, అలా జామకాయలో సగంలో సగం ముక్క, అన్ని 2-3 రకాలు కలిపితే ఒక ఫ్రూట్ అయినట్టు చూసుకోవాలన్నమాట. ఎక్కువ ఫ్రూట్స్ కూడా తినకూడదు. అందుకనే నేను ఇలా కొన్ని వేసి జ్యూస్ చేసుకుంటే మనకి అల్లం, కరివేపాకు వేసుకుంటాం కదా, మన హెయిర్ బాగుంటుంది. మన సియా సీడ్స్ వేసుకొని తాగేవచ్చు అనేసి ఇలా జ్యూస్ అయితే చేసుకున్నాను. జ్యూస్ చేసుకొని అందులో సియా సీడ్స్ కలుపుకొని తాగేసాను అనమాట. తాగేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ వచ్చేసి ఏం చేసుకుంటానో ఏంటి డిన్నర్ స్నాక్స్ అంతా మనకు 6 కల్లా తినేసేయాలి. ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసి ఆనియన్ దోశ వేసుకున్నాను. మళ్ళీ రాగిపిండి ఆనియన్ దోశ వేసుకొని దీంతోపాటు ఇంట్లో వాళ్ళకి పెసరట్లు వేసాను, ఇడ్లీ చేశాను అనమాట. వాళ్ళకి చట్నీ చేశాను. అందులో చట్నీ తీసుకొని ఇంకా కీర అయితే తీసుకున్నాను అనమాట. హాఫ్ కీర పొద్దున్న హాఫ్ కీర తిన్నాను కదా, మిగతా హాఫ్ కీర ఇప్పుడు తీసుకుంటున్నాను. ఏంటక్క డ్రెస్ మారిపోయిందంటే ఈవినింగ్ పూజ అయితే చేసుకుంటాను కదా, స్నానం చేసి పూజ చేసుకొని ఇంకా తినడం అయితే స్టార్ట్ చేశాను. ఈ రాగిపిండి దోశలో ఆనియన్ వేసుకొని చేసుకుంటే చాలా బాగుందన్నమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంది, నాకు బాగా నచ్చింది. ఇప్పుడైతే ఈరోజు ఈవినింగ్ ఎప్పుడైనా ఒక చపాతి ఒక దోశ అనేది తీసుకోవాలన్నమాట. ఎక్కువ తీసుకోకూడదు. ఈవినింగ్ ఫుడ్ వచ్చేసి మనం నైట్ పడుకునేసరికి అరిగిపోయినట్టు ఉండాలి. నైట్ అక్క పడుకునే ముందు ఆకలేస్తుంది అనేసి ఒకరు కామెంట్ చేశారు. వాళ్ళకైతే చెప్తూ ఉన్నాను, పడుకునే ముందు ఆకలేస్తే ఒక జామకాయ ముక్కగాని తినండి, లేదంటే సగం ఆరెంజ్ తీసుకోండి, సగం యాపిల్ తీసుకోండి, లేదంటే 4-5 డేట్స్ తీసుకోండి, 4-5 బాదం తీసుకోండి. ఇందులో ఏవైనా తీసుకొని తినేసేయండి. తినేసి 8 లోపే వాటర్ అనేది ఫినిష్ చేసేవాళ్ళు. మన 3-4 లీటర్ వాటర్ వచ్చేసి 8 లోపు ఫినిష్ చేసేసి మనం కంటిన్యూ చేయాలన్నమాట. మళ్ళీ పొద్దున్న 6 కల్లా మనం పడుకొని లెగుస్తాం కదా, వెయిట్ అయితే చెక్ చేసుకున్న తర్వాత వాష్రూమ్కి వెళ్ళి వచ్చి వెయిట్ చెక్ చేసుకుని మళ్ళీ వాటర్ అయితే తీసుకోవాలి. ఈ లోపు అయితే వాటర్ అయితే తీసుకోకండి. ఇంకా దాహం వేస్తే ఇంకా తప్పదనమాట. దాహం వేస్తే తప్పదు, ఇంకా తీసుకోవాలి. సో వీడియో అయితే చూసారు కదా, ఈరోజు వీడియో అనమాట ఇలా వచ్చిందనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా వీడియోలు చేస్తాను. బాయ్ బాయ్.